ఈరోజు మనందరం కూడా మానవ హక్కులను కాపాడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి సమానంగా న్యాయం జరిగేలా మనందరం కూడా మాట్లాడాలి, వాయిస్ రైజ్ చేయాల్సిన అవసరం ఉందనేది ఆమ్ ఆద్మీ పార్టీగా భావిస్తున్నాం. ముఖ్యంగా మన కందుకూరు ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతున్న పరిస్థితులను మనం గమనించవచ్చు. ఎందుకంటే 2013 భూసేకరణ చట్టమే చాలా ఎనానిమస్ పవర్స్ ఇచ్చింది రైతులకి. రైతులు భూములు తీసుకోవాలంటే గ్రామ సభ అనుమతి ఉండాలి, అలాగే సోషల్ అసెస్మెంట్ ఇంపాక్ట్ చేయాలి. రైతు మీద ఆధారపడ్డ రైతు కూలీలకు కూడా ఆధారం చూపించే విధంగా మహోన్నత చట్టం 2013 భూసేకరణ చట్టం. దాన్ని తుంగలో తొక్కినప్పుడే మానవ హక్కుల ఉల్లంఘన అంటే వాళ్ళ వాయిస్ని రైజ్ చేయనీయకుండా వాళ్ళ బలహీనతని అడ్డు పెట్టుకుని వెళ్ళే విధానం మనకు అక్కడ కనపడతా ఉంది. అలాగే ఈరోజు ముఖ్యంగా కరేడు ఆ ప్రాంతం కానీ లేదా అన్ని కందుకూరు అంతా కూడా సెక్షన్ 30 పెట్టిన ఈ విధానం అంటే యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన చేయడమే, యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన చేయడమే. కందుకూరు పోలీస్ స్టేషన్లు అన్నింటిలో కూడా కేసు పెట్టమని భవన్ వెళ్ళే వాళ్ళందరూ కూడా కేసు పెట్టే విధానం లేకుండా ఉండే విధానం, అలాగే కేసులు పెట్టమన్న వాళ్ళ మీద కేసులు పెట్టే విధానం కనపడతా ఉంది. నాకు పెదపవన్కి సంబంధించి ఒక అతను ఫోన్ చేసిన విధానం, ఒక కేసు పెట్టా, కేసు తాలూకా విచారణ చేయలేదు అన్న విధానం నాకు ఫోన్ చేసింది కనపడతా ఉంది. అలాగే వినోద్ యాదవ్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోతా, మరణవంగం సరిపోతుంది, కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడానికి. అది జరిగిందో లేదో ఇంతవరకు మనకి తెలియని పరిస్థితి. కందుకూరు వచ్చిన దాసరాం ఇలాంటి వాళ్ళు యథేచ్ఛగా ఏమీ లేని ఇష్యూ మీద 2 కులాల మధ్య గొడవ పెట్టడానికి యథేచ్ఛగా తిట్టలేని పరిస్థితి ఉంటే ఈరోజు వరకు సుమోటోగా కేసు పెట్టాల్సిన పరిస్థితి ఉన్నా మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా కేసు పెట్టని పరిస్థితి కందుకూరులో కనపడుతుందంటే మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా. అంటే మనం చెప్తే కేసు పెట్టే విధానం, మనం చెప్తే కేసు పెట్టని విధానం అంటే ముఖ్యంగా కందుకూరు పోలీస్ స్టేషన్లో ఈ సమానత్వం అనే కోణం లేని విధానంగా కనపడతా ఉంది. ఎలాంటి పరిస్థితులు ఉన్న ఈ కందుకూరులో ఈరోజు ఒక మెసేజ్ చూశాను. ముఖ్యంగా మన ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారి సందేశం, మానవ హక్కులు కాపాడుకుందాం, మానవ హక్కుల కోసం మనందరం కూడా పోరాటం చేద్దాం, ఇంకా ముఖ్యంగా సమానత్వం సాధిద్దాం అన్న విధంగా ఆ పోస్ట్ చూసిన దాన్ని చూస్తూ ఉంటే ఏమన్నా మార్పు వచ్చిందా అనేది మనందరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే మీరు ఇప్పటివరకు వెళ్ళిన ప్రతి విధానంలో కూడా సెక్షన్ 30 ఇంపోజ్ చేయటం నుంచి, మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టే విధానం నుంచి, మీడియాని మీద ఆంక్షలు పెట్టే అన్ని విధానం నుంచి కందుకూరులో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతూ ఉంది. కందుకూరులో ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ ఆంధ్రజ్యోతి హరిబాబు తాలూకు చోటు ఏదైతే ఉందో ఆ చోటు ధ్వంసం చేస్తే ఈ రోజు వరకు కేసు కూడా పెట్టలేని పరిస్థితి. ఒక సీనియర్ జర్నలిస్టు ఆ కేసు పెట్టమని పోలీస్ స్టేషన్లు వెళ్ళి బతిమలాడి అడిగే పరిస్థితి కూడా లేదు, మాట్లాడే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉందంటే కందుకూరులో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతున్న ఈ పరిస్థితుల్లో మీ సందేశం మా అందరికి కూడా చెప్పాలంటే కొంత ఊరటనిచ్చే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా నాగేశ్వరరావు గారికి మేము చెప్పదలుచుకుంటున్నది, మానవ హక్కుల ఉల్లంఘన మనం చేస్తే రేపు అదే ప్రభుత్వం మారినప్పుడు మనకి శాపంగా మారే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కందుకూరులో సెక్షన్ 30 ఎత్తేయండి, శత్రుత్వ వాతావరణం వదిలేయండి, పోలీస్ స్టేషన్ సక్రమంగా పనిచేయటానికి మీ వంతు పాత్రగా వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి.